హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు చుక్కుడుకాయ కూర చేస్తున్నా ఫ్రై. ఇప్పుడైతే నేను చుక్కుడుకాయలు కడిగి నీళ్ళు పోసుకొని పొయ్యి మీద పెట్టుకున్నా. కొంచెం ఉప్పు వేస్తున్నా. మనం చుక్కుడుకాయ ఫ్రైలోకి కొబ్బరి కారం తయారు చేసుకుందాం. ఎండుమిరపకాయలు, ధనియాలు, కొబ్బరి, తెల్లగడ్డ, కొంచెం ఒక చెంచా ఉప్పు. మనం ఇది కారం పట్టుకుందాం. ఇప్పుడు నూనె వేసుకుందాం. నూనె హేడేద్దాం, కొంచెం మూత పెట్టేద్దాం. నూనె అయితే వేడైంది. ఇప్పుడు మనము ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడైతే పసుపు వేసుకుందాం. తాలింపు వేగుతుంది. మనం పట్టుకున్న కారపొడి వేసుకుందాం. కారం వేసుకొని కలిపినాక కొంచెం ఇది ఫ్రై అయినాక మనము ముందుగా ఉడకబెట్టి నీళ్ళు వంపేసుకున్న చుక్కుడుకాయ ముక్కలు వేసుకుందాం. ఇంకో చెంచా ఉప్పు వేస్తున్నా. నేను కారంలో కూడా ఒక చెంచా వేసుకున్నా. చుక్కుడుకాయ ఉడకబెట్టేటప్పుడు కూడా ఒక చెంచా ఉప్పు వేసిన. చుక్కుడుకాయ ముక్కలు మాలేసుకున్నాయి, అదే మరిన్ని ఉన్నాయి, అందుకే నేను ఉప్పు వేసుకున్నా. ఇప్పుడు కారంలో వేసిన ఉప్పు సరిపోదు. ఇప్పుడు కారం వేగింది. నేను చుక్కుడుకాయ ముక్కలు వేస్తున్నా. ఇంతే, మన చుక్కుడుకాయ కూర అయితే అయిపోయింది. ఇది 2 నిమిషాలు మనము కలిపితే దాంట్లో ఉన్న నీరంతా పోతుంది. కూర మంచిగా ఉంటుంది. దీనికి తోడుగా అన్నంలోకి మనకు సప్పిడి పప్పు అయినా ఏదైనా పచ్చడి ఉన్నా బాగుంటుంది. నాకైతే నేను పొద్దున్న పచ్చిమిరపకాయలు, టమాటాలు పచ్చడి ఉంది. ఆ పచ్చడిలోకి నేనైతే ఇప్పుడు ఫ్రై చేసుకున్నా. ఇది అన్నంలోకి, రొట్టెలకు కూడా మంచిగా ఉంటుంది చుక్కుడుకాయ ఫ్రై. ఇంతే, ఇక కూర అయితే అయిపోయింది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో.